రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య రాజకీయ రగడ కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వ వైఫల్యాలపై దృష్టి సారిస్తే బీఆర్ఎస్ పార్టీ మాత్రం 6 హామీల అమలుపై ప్రశ్నిస్తుంది. ఇరు పార్టీల మధ్య మాటల రాజకీయ వేడి పుట్టిస్తున్నాయి. మరీ ముఖ్యంగా వ్యవసాయ మోటార్లకు మీటర్లు అంశంపై పార్టీల మధ్య పవర్ ఫైట్ నడుస్తుంది. బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారంలో వాస్తవాలు లేవని బీఆర్ఎస్ నాయకులు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారని అంటున్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్తో మా ఖమ్మం ప్రతినిధి దేవేందర్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం రాజకీయం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా నడుస్తుంది. ఇటు కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్, అటు బీఆర్ఎస్ హయాంలో జరిగిన వైఫల్యాలపై ఇటు మాటల యుద్ధం అయితే నడుస్తుంది. ఇటు వీళ్ళ మాటల యుద్ధంతో పూర్తిగా రాజకీయం వేడెక్కిన పరిస్థితి కనబడుతోంది. సో మరీ ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ విద్యుత్ మోటార్లకు సంబంధించి మీటర్లు తగిలిస్తున్నారనే అంశం మీద ఎక్కువగా కాంగ్రెస్ మీద మాటల యుద్ధంకు పాల్పడుతున్న పరిస్థితి. సో వీళ్ళిద్దరి మధ్య మాటలు పవర్ ఫైట్ని తలపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, అసలు బీఆర్ఎస్ చేస్తున్న విమర్శల్లో అర్థం ఎంతుందనే విషయం మీద మనతో మాట్లాడడానికి ఖమ్మం డీసీసీ ప్రెసిడెంట్ నూతి సత్యనారాయణ గౌడ్ మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారిగా సార్తో మాట్లాడి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో సార్ చెప్పండి, దాదాపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇంతకాలం అవుతున్నప్పటికీ బీఆర్ఎస్ అనవసరమైన రాద్ధాంతం చేస్తుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. ప్రధానంగా ఫ్యూచర్ సిటీ అంశం కావచ్చు, అలాగే ఈ వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించే అంశానికి సంబంధించి బీఆర్ఎస్ బాగా రాద్ధాంతం చేస్తున్న పరిస్థితి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అందరికీ నమస్కారం అండి. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మనుగడ కోల్పోయే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఎందుకంటే కేసీఆర్ గారేమో కేవలం ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. వారి కుమారుడు కేటీఆర్ గారు, మేనల్లుడు హరీష్ రావు గారు, తర్వాత అలాగే వారి కుమార్తె కవిత మధ్య ముగ్గురు మధ్య అంతర్గత పోరు నడుస్తూ ఉంది. ఆ పోరులో భాగంగా వాళ్ళ పార్టీ చీలికలు పీలికలు కూడా అయిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అటువంటి పరిస్థితుల నుంచి వక్రీకరించి జనాన్ని వేరే వైపుకి మలచాలనే ఉద్దేశంలో భాగంగానే ఇటువంటి అవాకులు చవాకులు తప్ప వాస్తవంగా ప్రస్తుతం రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో, బట్టి విక్రమార్క గారి ప్రభుత్వంలో నాయకత్వంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ చేపడతా ఉంది. ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, రెండు రెడ్లుగా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళు పేలే అవాకులు చవాకులే తప్ప ప్రజలు వాళ్ళ మాటలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పి తెలుస్తాం. సార్ మరీ ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్టయితే రైతులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ రైతుల వద్ద నుంచి కానీ వడ్లు అలాగే మొక్కజొన్నలు కొనుగోలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. అలాగే విద్యుత్ మోటార్లకు సంబంధించి మీటర్లు బిగించి రైతుల నడ్డి విరిచే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని ప్రధానంగా బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. దీని మీద మీ వివరణం సార్? రాష్ట్రంలో పండినటువంటి మొక్కజొన్నలు కానివ్వండి, ఒడ్లు కానివ్వండి 100% బ్రహ్మాండంగా కొనుగోలు చేశారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రతి గంట కూడా వాటిని పరిశీలిస్తూ ఏ జిల్లాలో కూడా ఒడ్లు కానీ మొక్కలు కానీ కొనకుండా ఉండటానికి వీల్లేదని చెప్పి ప్రతినిత్యం అధికారులని అప్రమత్తం చేస్తూ ప్రతి గింజ కూడా లాస్ట్ గింజ వరకు కూడా కొనడం జరిగింది. అక్కడక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి నాటకాలు చేశారే తప్ప ఎక్కడ కూడా గ్రౌండ్లో గ్రామీణ ప్రాంతాల్లో రైతుల యొక్క ఒడ్లు కానీ మొక్కజొన్నలు కానీ కొనకుండా ఎక్కడ ఈ ప్రభుత్వం లేదు. మరొక అంశం ఏంటంటే రైతుల పొలాలకు మోటార్లు బిగిస్తున్నారు అని చెప్పి ఒక దుష్ప్రచారం ఒకటి చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆలోచిస్తూ ఉంది. చిత్తశుద్ధితో రైతుల పట్ల, సంక్షేమం పట్ల ఉంది కాబట్టి రైతు భరోసాగా నుండి రైతు సంక్షేమం కోసం మరి పంటకు సబ్సిడీ ఇస్తూ ఉంది. రైతులకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ ఉంది. 200 యూనిట్ల కరెంటు వరకు కూడా ఉచితంగా అందరికీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈ యొక్క రైతు డిస్కమ్ అనేది కూడా సపరేట్గా విడదీసి రైతుల సంక్షేమం కోసం విద్యుత్ శాఖలో ఒక రైతు డిస్కమ్ అనే ఒక శాఖను కూడా ఏర్పాటు చేసి రైతులకు నిరంతరంగా స్వచ్ఛమైనటువంటి విద్యుత్ అంతరాయం లేకుండా చేయాలనే ఉద్దేశంతో రైతు డిస్కమ్ కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే సార్ ఖచ్చితంగా బీఆర్ఎస్ హయాంలో ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇవి మేము అమలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటుంది అని చెప్పేసి కూడా
బీఆర్ఎస్ నాయకులు ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి అంశం. సో పెన్షన్లకు సంబంధించి కావచ్చు, దళిత బంధు కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఇవన్నీ కూడా మేము బీఆర్ఎస్ హయాంలో తీసుకొచ్చిన ఇవన్నీ ఈ ఫలాలు, ఈ ఆర్థిక పరమైన ఫలాలన్నీ కూడా మా పార్టీ హయాంలో ఉన్నప్పుడే ఇస్తున్నామని అంటున్నారు. సో దాని మీద మీరేమంటారు? ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పెన్షన్లు మేమే ఇచ్చాము, తర్వాత ఇంకేదో మేమే ఇచ్చామంటే వాస్తవంగా సిగ్గుపడాల్సినటువంటి విషయం. ఎందుకంటే ప్రజలు అంత తెలివి తక్కువగా ఎవరు లేరు. ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానీకం చాలా చైతన్యవంతమైంది. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచే ఈ పథకాలన్నీ కూడా ఉచిత బియ్యం కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, ఇళ్ళు కానీ అన్నీ కూడా ఎప్పటి నుంచో అమల్లో ఉన్నాయి. ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారికి అప్పటి నుంచి, విజయభాస్కర్ రెడ్డి గారి పెద్దలు వెంగళరావు గారు అప్పటి నుంచి కూడా, ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ దేశంలో గరీబీ హటావో అని చెప్పి ఒక పథకాన్ని చేపట్టి అందరికీ కూడు గుడ్డ అందరికీ ఉండాలని చెప్పి అప్పటి నుంచే ఇందిరమ్మ ఇళ్ళకి అప్పట్లోనే ఇందిరాగాంధీ గారు శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏం చేశారు? ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వలేదు, ఒక ఉచిత కరెంటు అనేది కొందరికి మాత్రమే ఎక్కడెక్కడ ఇచ్చి ఇవ్వనట్టు ఇచ్చారు తప్ప ఈరోజు 200 యూనిట్లు కరెంటు ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఉన్న అర్హుడికి అందుతూ ఉంది. ఇందిరమ్మ ఇళ్ళు బ్రహ్మాండంగా ఇస్తూ ఉన్నాం. మరి రేషన్ కార్డు ఎవరికి అర్హత ఉంటే వాళ్ళకి 100% ఎక్కువ టైం కూడా పట్టకుండా ఒక రోజులోనే రేషన్ కార్డు ఇచ్చి ప్రభుత్వం శభాష్ అనిపించుకున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. సార్, ఫైనల్గా ఈరోజు ఖమ్మం జిల్లాలో ప్రధానమైన అంశం ఏంటంటే మైనర్ బాలిక మీద జరిగిన అత్యాచార అంశం. ఇందులో నేరస్తుడు ఎవరైతే గౌస్ ఉన్నారో ఇతన్ని అధికార పార్టీ ప్రొటెక్ట్ చేస్తుంది. అధికార పార్టీ ఇలాంటి ఫోక్సో చట్టాల మీద ఎక్కువగా దృష్టి సారించలేదు. ఫోక్సో నేరాలు కూడా చాలా అధికమైపోయాయి కాంగ్రెస్ పాలన అని చెప్పేసి హరీష్ రావు గారు కూడా కొద్ది గంటల క్రితం చెప్పడం జరిగింది. దీని మీద మీరు ఎలా స్పందిస్తారు సార్? అది చాలా తప్పుడు ఆలోచన. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా దోషుల పట్ల వాళ్ళని శిక్షించడానికే ప్రయత్నం తప్ప రక్షించడానికి లేదు. ముఖ్యంగా ఖమ్మం పట్టణంలో ఎవరైతే ఈ మైనర్ బాలిక పైనటువంటి అత్యాచారాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండించాం. ఇప్పటికే ఈ నియోజకవర్గ శాసనసభ్యులు, మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి ఆ బాలికను పరామర్శించడం జరిగింది. గౌస్ని అరెస్ట్ చేయాలని చెప్పి తీవ్రంగా ఖండించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది, తీవ్రంగా శిక్షించాలని చెప్పారు. ఇంకొక ముఖ్యమైన మాట ఏంటంటే అతను టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా కూడా అందరూ చెబుతూ ఉన్నారు. ఖచ్చితంగా అతను టీఆర్ఎస్ పార్టీకి చెందినవాడు కాబట్టి టీఆర్ఎస్ పార్టీ సిగ్గుపడాలి ఆ విషయంలో. కాబట్టి హరీష్ రావు గారు మాట్లాడటానికి సిగ్గు ఉండాలని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుంది. వాళ్ళకి ఏ టైంలో ఏ అవసరం వచ్చినా మేము దగ్గరుండి వాళ్ళ అవసరం తీర్చుకొని పాప ఆరోగ్యం మీద ఎప్పటికప్పుడు నిరంతరం మేము తప్పకుండా అత్యాచారానికి గురైన బాలిక పట్ల కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. జిల్లాలో 3 మంత్రులు బట్టి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు అందరం కూడా అండగా ఉండి ఆ బాలిక కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండి తప్పకుండా వారికి కావాల్సినటువంటి ఏ వసతులైనా మేము అందరం కలిసి ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చూశారు కదా, పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద బీఆర్ఎస్ చేస్తున్న అనవసర రాద్ధాంతాలు తప్ప అందులో నిజం లేదని చెప్పేసి కూడా ఖమ్మం కాంగ్రెస్ ప్రెసిడెంట్ చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతూ ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో వైఫల్యాలను మేము ఎండగడుతూ పూర్తిగా ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల అమలు పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్పేసి కూడా ఇటు చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఏది ఏమైనా మీటర్లకు సంబంధించిన అంశం పూర్తిగా అవాస్తవమని, కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతును రారాజు చేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందే తప్ప రైతుల నడ్డి విరిచే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడు చేయదని చెప్పేసి కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. సో ఇది ఇక్కడ నుంచి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ హరి.